అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ను ఈరోజు విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకు కొంత ఇరుకిరుగ్గా ఉన్నమాట వాస్తవమే. అదేవిధంగా కొంత ఫెసిలిటీస్ కూడా సరిగా లేవు. దాన్ని ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో దాన్ని షిఫ్ట్ చేద్దామనే ఉద్దేశంతో గతంలో ఉన్న డిఓ గారు కూడా, నేను ఇప్పటికి వచ్చి 2 రోజులు అవుతుంది, అందులో వాళ్ళను వేరే బిల్డింగ్ షిఫ్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తాం. నేను ఈరోజు ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో గౌరవ కలెక్టర్ గారికి చెప్తాము. చెప్పిన తర్వాత షిఫ్టింగ్ కోసమే ఎక్కడైనా ఆల్టర్నేటివ్ బిల్డింగ్ చూసి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు తెలంగాణ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ తరూర్ క్యాంప్లో మేము ఇన్స్పెక్షన్ చేసామండి. ఇందులో బేసిక్గా చూస్తే మాత్రం ఇక్కడ ఫుడ్కి స్టోర్ రూమ్ అనేది అయితే లేదు. కంప్లీట్లీ పిల్లల క్లాసెస్లోనే చిన్న చైర్స్ వేసి రైస్ అయినా కానీ లేకపోతే రా మెటీరియల్స్ అయినా ఇక్కడ పెట్టడం జరిగింది. రైస్కి మాత్రం ఇక్కడ ర్యాట్ ఇన్ఫెస్టేషన్కి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తోడిన రైస్ని కొంచెం పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ స్టోర్ రూమ్ అనేది డ్రై ఏరియా లాంటిది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బేసిక్ నెసెసిటీ ఉందండి. తర్వాత రా మెటీరియల్స్ ఏదైతే చూస్తే వాటికి ఇన్ఫెస్టేషన్ అట్లాంటిది ఏం లేదు, కానీ స్టోర్ రూమ్ లేకపోవడం వల్ల మాయిశ్చర్ పట్టి హెవీ ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కిచెన్ వర్కర్స్ కూడా కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది చూపిస్తున్నారు. కుక్ చేసే వాళ్ళకి అంత రెస్పాన్సిబుల్గా ఉన్నట్టయితే ఇక్కడ కనిపించడం లేదు. పిల్లలకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మినరల్ వాటర్ బయట నుంచి తెప్పిస్తున్నా అన్నారు. బేసిక్ కమ్యూనిటీస్ తప్ప ఫుడ్ సంబంధించి ఒక స్టోర్ రూమ్ విషయంలో మాత్రం ఒకటి కంపల్సరీ మెయింటైన్ చేస్తే కానీ కంటామినేషన్ కాకుండా చూసుకోవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి అండి. ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టుగా, మన జగిత్యాల కలెక్టర్ గారు చెప్పినట్టుగా కంటిన్యూస్ రైడ్స్ అయితే చేస్తున్నాము. ఈవెన్ మనకి అంగన్వాడీ స్కూల్స్, లేకపోతే మిడ్ డే మీల్స్, తర్వాత ఎవ్రీ రెసిడెన్షియల్ స్కూల్స్లో మేము రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాము. దానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా క్రియేట్ అయింది కాబట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్లో మాత్రం ఇప్పుడు ఉందండి. ఒక స్టోర్ మాత్రం డెఫినెట్గా దీనికి ప్రొవైడ్ చేస్తే కంటామినేషన్ కాకుండా ఉంటుంది. ర్యాట్ అయినా మంకీస్ అయినా వెజిటేబుల్స్ దగ్గరికి మంకీస్ రావడం అదొకటి మనకి అక్కడ నుండే స్ప్రెడ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఫుడ్ పాయిజన్ ఫర్దర్ అయినా కానీ కంటామినేషన్ ద్వారా అవుతుంది కాబట్టి స్టోర్ రూమ్ అనేది బేసిక్ ఇంపార్టెంట్.